కాసేపు చూడాలనిపిస్తుంది, కాసేపు ఎందుకు లేరా బాబు టీవీ కట్టేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. సరే బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా ఫోన్లో చూద్దామంటే డేటా బొక్క అనిపిస్తుంది. ఎందుకని ఇలా ఈ పాయింట్ మీకు చెప్తున్నానంటే సీజన్ 7 అంతా సీజన్ 8 అంత ఫామ్ రావట్లా. నాగార్జున గారు ఎక్కడో ఏదో మిస్టేక్ చేశారు సీజన్ 8లో, అది మాకు అర్థం కావట్లా. ఇంకొకటి ఆ లోపల ఉన్న వాళ్ళందరికీ ఎలా ఎలా ఏది చేసినా సరే అందరికీ ఒకలాగానే చూడాలి, కానీ అందరిని ఒకలాగా చూసి సోనీని ఒకలాగా చూస్తున్నాడు. అది మాకు నచ్చట్లా. అంటే ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు సోనీకి అంటే ఎవరైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళ మీద ఎగురుతున్నాడు నాగార్జున. సోనీ ఏమన్నా చేస్తే మీ ఇద్దరు చూసుకోండి అమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అని ఏదో చిన్నపిల్లకి చెప్పినట్టుగా ఎందుకు చెప్తున్నాడు, ఆవిడ ఎందుకు అరవట్లేదు, అది మాకు కావాలి. అది అంటే ఇప్పుడు మీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారు అసలు బిగ్ బాస్ లో? శేఖర్ భాష. తర్వాత వచ్చి శేఖర్ భాష ఎందుకు ఉన్నాడంటే ఇప్పుడు కూడా సీజన్ 8 చూస్తున్నారు అంటే దానికి ఫస్ట్ ఆన్సర్ ఇస్ శేఖర్ భాష. ఆయన ఆడింది పక్కన పెట్టు, ఒక పండిస్తున్నాడు ఎట్లా కామెడీ కానీ పంచులు వేయటం కానీ, ఒక చూస్తానికి జనాలకి ఒక హ్యాపీనెస్ ఉంది ఏదో ఒకటి. సో ఆయన ఉంటాడు చివరిదాకా. అది నవ్వురాని జోక్స్ చేస్తున్నారని అందులో ఉన్న బిగ్ బాస్ కంటెంటెంట్స్ అంటున్నారు. వాళ్ళు అనుకుంటారు భయ్య, మాకు నవ్వు వస్తుంది కాబట్టి గుడ్ అని చెప్తున్నాము. వాళ్ళకి నవ్వు రాకపోతే ఏం చేయమంటాం చెప్పు, ఎవరిష్టం వాళ్ళది. అది ఇంకా ఎవరున్నారు తర్వాత ఇంకా స్ట్రాంగ్ కంటెంటెంట్స్? స్ట్రాంగ్ అంటే ఇంకా నాకు ఎవరు అనిపించలేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనీ ఏమో పత్తాకు అగ్గులిస్తుంది. అది ఇవ్వటం అన్నది ఫ్రెండ్లీగా తీసుకోవాలా లేకపోతే ఇంకోలాగా తీసుకోవాలా అర్థం కావట్లా. ఫస్ట్ ఒకరితో లవ్ ట్రాక్ వస్తుందేమో అనుకున్నాం, ఇప్పుడేమో చూస్తే అగ్గు కోసం ముగ్గురు క్లూ కట్టారు. ఎవరెవరు మరి? అదే ఉన్నారుగా యాక్టర్లు, వాళ్ళే. ఇంకా వాళ్ళ పేర్లు కూడా గుర్తుండలేక, అదే సీజన్ 8 అంటే. సో ఇంకా చెప్పాలి అంటే గనక నాగార్జున గారు ఏమన్నా కొత్తగా గేమ్స్ తీసుకొచ్చి ఆడితే సీజన్ 8 కొంచెం ఒక వెలుగులోకి వస్తుంది, లేదంటే జీరో, ఏం లేదు, నథింగ్. ఎవరిని అడిగినా సరే బొక్క తొక్కలోది ఎందుకురా బాబు అంటున్నారు. ఇంకేం చెప్పమని చెప్పు. అది బిగ్ బాస్ లో వీక్ గా ఎవరు కనిపిస్తున్నారు? బాగా వీక్ గా ఉంది మనోడు, సన్నగా ఉన్నాడు చూసా మణికంఠ వెళ్ళిపోతాడైతే నేను అనుకుంటున్నా. ఎందుకంటే బాగా సెంటిమెంట్ చేస్తున్నాడు అబ్బా. అంటే పేరెంట్స్ దగ్గర గురించి కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ గుర్తు వస్తుంది కానీ ఇలాంటి సెంటిమెంట్లు అన్నది పనిచేయవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ సెంటిమెంట్ కావాలని అసలు బిగ్ బాస్ లోకి ఎందుకు వచ్చినావు, ఇంటికాడే ఉండొచ్చు కదా, నిన్ను ఎవడు రమ్మన్నాడు, నీకు వాళ్ళు గుర్తు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారంటే నువ్వు ఇంట్లోనే ఉండు. నాగార్జున గారు సెలెక్ట్ చేసినప్పుడు ఏంటి నేను రాను, నాకు ఇన్ని వారాలకి లేదా ఇన్ని రోజులకి మా ఆవిడ గుర్తు వస్తుంది, నేను ఉండలేను అని చెప్పుకుంటే నేను తీసుకునే వాళ్ళు కాదు కదా, మాకెందుకు ఆ తలనొప్పి. అది ఇప్పుడు మీకు నిన్న గేమ్ జరిగింది, ఇంటి నుంచి గిఫ్ట్స్ వచ్చినాయి, ఏడ్చారు, ఎమోషనల్ అయ్యారు. ఆ ఓట్స్ గురించి ఎమోషనల్ అయ్యారు అనుకుంటున్నారా, నిజంగానే వాళ్ళకు వీటిని చూడంగానే ఏడ్చారు అనుకుంటారు? ఓటింగ్ గురించి అయితే నేను అనుకోవట్లేదు భయ్య. ఎందుకంటే హ్యాపీనెస్ అన్నది ఒక మెమొరీ అన్నది ప్రతి మనిషికి ఉంటుంది. సో అది ఒక వస్తువు అన్నది ఫాదర్ దగ్గర కానీ మమ్మీ దగ్గర కానీ లేదా తమ్ముడి కానీ ఎవరైనా ఒక ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒక గిఫ్ట్ ఇస్తే అది మన దగ్గర ఎప్పటి నుంచో కొన్ని 100 సంవత్సరాలు లేదా 1000 సంవత్సరాల నుంచి ఉన్న వస్తువు అయితే అది చూసేటప్పటికి ఎవరికైనా ఆల్రెడీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి అంటే సెంటిమెంట్ అవుతాం. సో అది తప్పుగా తీసుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళలో ఉన్న సెంటిమెంట్ని చూపించారు మనకు, అంతే. అది ఆర్ట్ఫుల్గా నేను ఓకే అంటున్నా. అది ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాను? నేను ఈ వీక్ ఎవరైతారు అనుకుంటున్నాను అంటే కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను భయ. నేను చెప్పిన వాళ్ళు ఎవరో రావట్లా బయటికి. సో మణికంఠ అని అయితే నేను ఉన్నాను, చూడాలి మరి నాగార్జున గారు ఏం చేస్తారు. ఇంతకుముందు వీక్ లో బెజవాడ బేబక్ అయింది, అది కరెక్ట్ గానే అయ్యింది అంటారా? బెజవాడ బేబక్కకి కొంచెం టైం ఇస్తే పర్ఫెక్ట్గా ఆడేదైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బేబక్కకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎక్కడ ఎలా ఆడాలి ఏంటి అన్నది అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకొంచెం టైం ఇచ్చుంటే కనుక పర్ఫెక్ట్గా ఆడేది అయితే నేను అనుకుంటున్నా. కానీ నాగార్జున గారు చిన్న మిస్టేక్ అయితే చేశాను అనుకుంటున్నా. కుక్కర్ విజిల్ రాకపోతే ఆమె తప్పిందయ్యా, నాకు అర్థం కాదు. ఏందో ఏం ఎలిమినేషన్లో ఏం కథ మీరు. టీమ్స్ విషయంలో అందులో ఉండే బిగ్ బాస్ అభ్యర్థులు చాలా బాగా ఆడిపిస్తున్నారని బయట పబ్లిక్ అంటారు. ఎవరు ఆడుతున్నారు? ఒకళ్ళు మంచిగా ఆడేవాళ్ళ పేర్లు చెప్పండి నాకు. పంది పిల్లలకు గుంతుకున్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు. ఏమైనా మాట్లాడితే ఆడికి లవ్ చెప్తాడు, చేపట్టుకుంటది. నేను ఫస్ట్ టైం చూశాను, పింక్ డ్రెస్ లో ఉన్నావు, శారీ కట్టావు, చూసినప్పుడు ఫ్లాట్ అయ్యాను. అసలు మీరు హౌస్లోకి ఎందుకు వచ్చారా నాయన? మీకు పెళ్ళిళ్ళు అయినాయిగా, ఫ్యామిలీ ఉన్నాయిగా,
మళ్ళీ ఇక్కడికి వచ్చి లవ్ ట్రాక్ లేనిది నాకు అర్థం కాదు. అసలు బిగ్ బాస్ హౌస్ ఎందుకు పెడతాడో అర్థం కాకుండా ఉంది అది పరిస్థితి. మొన్న గేమ్ టాస్క్ లో సంచాలకులుగా ప్రేరణ వేసింది. అది ప్రేరణ ఆమె సంచాలకులు వేయడానికి కరెక్ట్ పర్సనే అనుకుంటున్నారా? కరెక్టేనా అంటే ఆమె కరెక్ట్ అనుకుంది కాబట్టి కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు అట్లాగే ఉంది. వాళ్ళు కరెక్ట్ అనుకుంటే కరెక్టే, రాంగ్ అంటే రాంగే. మనం చెప్పడానికి ఏం లేదు, అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. మొత్తం బిగ్ బాస్ హౌస్ అంతా కూడా నాగార్జున చేతిలో కూడా లేదు. వీళ్ళు చిందితే చిందుడు, డ్యాన్స్ చేస్తే డ్యాన్సులు, అరిస్తే అరుపులు, ఏదైతే దానికి అగ్రి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అంతే. దొంగతనాలు చేస్తున్నారు రేషన్ పరంగా, ఆ దొంగతనాలు చేయడం కరెక్టేనా? అందుకే పెట్టమంటున్నా, ఫుడ్ గట్టిగా పెట్టండి నాగార్జున గారు. కొంచెం గట్టిగా ఫుడ్ పెడితే వాళ్ళకి మంచి క్వాలిటీ ఫుడ్ పెడితే మంచిగా ఆడతారు. కొంచెం జనాల్లో ఒక సీజన్ 8 అన్నది ఒక మంచి పేరు వస్తుంది 7 లాగా. ఎందుకు వాళ్ళకి తిండి పెట్టకుండా వాళ్ళని చంపేస్తారు మీరు? నాకు అర్థం కాదు అది. ఇప్పుడు గేమ్స్ ఆడకపోతే రేషన్ ఇస్తలేడు, అలాగే ఇప్పుడు నిఖిల్ కానీ మణికంఠ కానీ ఇవ్వకపోవడం కరెక్టేనా? అదే అంటున్నా బ్రో, నేనేమంటున్నానంటే గేమ్ది పక్కన పెట్టు, ఫుడ్ గేమ్ పెడతాం అన్నది కరెక్ట్ కాదు. నాగార్జున గారు ముందు వాళ్ళు ఆకలితో ఉంటారు, ముందు గట్టిగా తింటానే వాళ్ళు ఆడాలన్నా, ఒకరితో యుద్ధం చేయాలన్నా, లేకపోతే లవ్ యూ చెప్పాలన్నా, ముద్దులు పెట్టుకోవాలన్నా కొంచెం బలంగా ఉండాలి. నువ్వు అది ఫుడ్డే పెట్టకపోతే నాగార్జున గారు వాళ్ళు ఎక్కడి నుంచి ఆడతారు? సీజన్ 8 గురించి ఎవడో మాట్లాడతాడు, ఎవడో మాట్లాడు. అది పల్లవి ప్రశాంత్ రైతు గురించి వచ్చిన అంటుండు. అసలు పల్లవి ప్రశాంత్ లెక్క ఆ కంటెంట్ ఎవరు అనిపిస్తున్నారు బిగ్ బాస్ లో? ప్రస్తుతానికి అయితే ఎవరు అనిపించలేదు బ్రో. మణికంఠనే కొంచెం ఒక 10% దాకా ట్రాక్ లోకి వెళ్ళాడు అనిపించింది. చూడాలి మరి. వీక్ లో చేంజ్ అయ్యాడా మణికంఠ? అయ్యాడు, అదే చెప్తున్నా. నిన్నటి దాకా కూడా ఆయన వచ్చేస్తే బయటికి బాగుండు అనుకుంటున్నా. ఇప్పుడు కూడా ఆయన వస్తాడు అంటున్నాం కదా, ఆయన రాడు. అదే చెప్తున్నా నేను. ఎందుకు రాడు అలా? కొంచెం బెటర్ గా ఆడుతున్నాడు, కొంచెం బలంగా తయారయ్యాడు. కొంచెం ఫుడ్ అంతా గట్టిగా తింటున్నాడు అనుకుంటా, కొంచెం బలంగా తయారు. అలాగే అందరూ కూడా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే గట్టిగా తింటే కొంచెం బలం వస్తుంది సీజన్ 8 కి. మరి నాగమణికంఠ కాకపోతే తర్వాత ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనుకుంటారు ఈ వీక్ లో? అది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం బ్రో. అది నాగార్జున గారికి వదిలేస్తున్నా. అది మొన్న విష్ణుప్రియను డైరెక్ట్ నామినేషన్ చేసింది చీఫ్, అది కరెక్ట్ విషయం అంటారా? అది కావాలని చేసుకుంటున్నారు బ్రో, అది కరెక్ట్ కాదు యాక్చువల్ గా. ఎందుకంటే చూసే వాళ్ళు పిచ్చోళ్ళు అవుతున్నారు కదా. వీళ్ళు ఆడేది లేదు, ఏమీ లేదు, ఏందేందో ఆడుతున్నారు, ఏందేందో చేస్తున్నారు. మేము చూసి కరెక్ట్ గా చెప్పే వాళ్ళు ఏమో కరెక్ట్ గా చేయట్లా. సో ఇంకెందుకు, మేము ఇంకా చూసి కూడా వేస్టే కదా, అందుకే వదిలేసాం మేము కూడా. సోనియా గానీ అలాగే నిఖిల్ గానీ పృథ్వీ గానీ వీళ్ళు ముందే బిగ్ బాస్ వచ్చే ముందే మనం కలిసి ఆడదామని అంటున్నారు ఫ్యాన్స్, అది నిజమే? ఛాన్స్ లేదు బ్రో, అలా ఛాన్స్ లేదు. ఒకసారి బిగ్ బాస్ లోకి అనుకుంటే గనక ఒక్కొక్కరిని వాళ్ళు కలవనివ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అంత సేఫ్ హౌసెస్ అని కొన్ని ఉంటాయి. సో దాంట్లో కొన్ని రోజులు చెప్తారు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఒకరికి సంబంధం లేదు, నువ్వు వాళ్ళకి వెళ్తున్నట్టు వాళ్ళకి తెలియకూడదు, జస్ట్ హౌస్లోకి వచ్చేదాకా ఫలానా మనిషి లోపలికి వచ్చినట్టుగా తెలియకూడదు. మీ ఫ్రెండ్స్ అయినా సరే కొన్ని కండిషన్లు అయితే లోపల ఉంటాయి, ఆ విషయం నాకు తెలుసు. సో ఇలా అయితే జరగటం కరెక్ట్ కాదు, అది రాంగ్. అది ఎస్.